నమస్కారం. నమస్కారం. స్వరాంజలితో రుచి చూడు అనే కార్యక్రమంలోకి స్వాగతం. నమస్కారం. మన దర్శకులందరికీ స్వాగతం. అయితే మనం ఈరోజు శాంతాతాయి నారాయణ సంఘ వీరింటికి వచ్చాం. అయితే చక్కనైన రెసిపీ తాయి మనకు చేసి ఇప్పుడు చూపించబోతున్నారు. ఫస్ట్ ఏం చేయబోతున్నాం? ఫస్ట్ ఇది చికెన్ గ్రేవీకి మ్యారినేషన్ చేసుకొని పెట్టుకుంటాను. చికెన్ అంతా అర్ధ కిలో చికెన్లో కడిగి పెట్టుకున్నాను. అర్ధ కిలో చికెన్ కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటి కరెక్ట్ తీసుకుని నేను అన్ని ఐటెంలు చూపించు. ఇంకా ఇది ఈ ఐటమ్ పసుపు, ఇది కాలిమిరి పౌడర్ అంటే మిరియాల పౌడర్, ఇది గరం మసాలా ఇంట్లోనే చేసిండేది. అన్ని గరం మసాలాలు ప్యూర్ గరం మసాలా ఇంట్లోనే. విలాయచీ, దాల్చిని, లవంగ, తేజ్పత్తా, దగడ పూలు అంతా కలిసి ఇది గరం మసాలా చేసిండే. ఇది ధనియా పౌడర్. ధనియా పౌడర్ మన చికెన్లో కొంచెం స్పెషల్ ఏమంటే ఇది ఆచార్ది గొజ్జు అన్నమాట. లోంచాలు చేస్తాం కదా, మామిడికాయ తొక్కుది ఇది. టమాటా తొక్కు, మామిడికాయ తొక్కు, నిమ్మకాయ తొక్కు ఏమంటే ఇది టమాటా చట్నీ. ఇది తొక్కు, టమాటా తొక్కు. ఇది చట్నీ చేసేది ఇట్లా చేసింటాను నేను. టమాటార్ ఇది లోంచి అన్నమాట. ఇది ఇంట్లో వేసి చేస్తున్నాను చూడండి. దాని స్పెషల్ ఏంటి? అంటే స్పెషల్గా ఇది అలాక్సే టేస్ట్ వస్తుంది అన్నమాట. డిఫరెంట్. ఇది కారం పొడి. ఇది మనం ప్యూర్ బ్యాడ్లీ మిర్చి అనమాట. గుంటూరుది ఏది మిక్స్ ఉండదు, మనకి పడదు, అది మేము వాడము. అందుకే ఇది సప్పగా ఉంటుంది. గ్రేవీ దీని నుంచి చాలా బాగా వస్తుంది అనమాట. ఇది పుదీనా ఎక్కువ వేసుకుంటే కయ్యి కడవ వస్తుంది కదా, పుదీనా పేస్ట్. అందుకే ఇది కొత్తిమీర పేస్ట్. ఇది కొత్తిమీర పేస్ట్. ఇది అదరకు లసన్ రెండు మిక్స్ చేస్తాను అనమాట. అదరకు లసన్, కొత్తిమీర అలాగే వేరే చేస్తాను నేను. ఇది ఉల్లిగడ్డలు అంటే కాందా ఫ్రై చేసి పెట్టాను అనమాట. ఫ్రై చేసిన కాందా, ఫ్రై చేసిన ఉల్లిగడ్డ. ఇది టమాటా ప్యూరీ. గొజ్జులు అంటే ప్యూరీ చేసుకొని పెట్టుకొని ఉంటాం. ఇట్లా నిలకడ ఉంటుందని ప్యూరీ చేసుకొని పెట్టుకొని ఉంటాం. ఎన్ని రోజులు నీళ్ళు వస్తుంది? నేనైతే డీప్ ఫ్రిడ్జర్లో పెడతాను. 2 నెలలు అట్లా వాడతాను నేను. టమాటాలు సస్తాగా ఉన్నప్పుడు అప్పుడు నేను ఎక్కువ 10 కిలోలు అట్లా చేసుకొని ప్యూరీ చేసి పెట్టుకొని ఇస్తాను. ప్యూర్ పెరుగు. ఇది మలై దహి కట్టా దహి నేను వేసేయలేదు. కట్టా దహి వేసినామంటే ఇది కట్టా తర్వాత గ్రేవీ నేను వేసుకుంటాను. ఏదైనా వేస్తే ఏది ఒకటి వేస్తాను చికెన్కి. నేను అన్ని టమాటర్ ప్యూరీ కూడా వేస్తాను, లేదా టమాటర్ ముక్కలు వేస్తాను, దహి వేసుకుంటాను అనమాట. ఇది కాందా ప్యూరీ అనమాట. అది తడక వేసేటప్పుడు వేస్తాను అనమాట. ఇది కొంచెం మ్యారినేషన్ చేసుకొని మంచిగా కలుపుకొని పెట్టేసినామంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా. ఇంట్లో టైం ఉంటే నేను గంట అట్లా పెడతాను. ఇది టైం లేదంటే తురంతే చేసేస్తాను ఇట్లా కలిపేసి. ఒక గంట బాగుంటుంది. ఒక 2 గంట, 1.5 గంట, 2 గంట కూడా పెట్టేస్తాను ఎప్పుడు టైం ఉండిందంటే. లేదంటే ఒక హాఫ్ అన్ అవర్, అది కూడా లేదంటే ఒకసారి లేట్గా తెస్తాము. కలిపి తురంత నేను ఎట్లా తర్వాత ఇచ్చేస్తాను. చేయడం నానిందంటే మన ముక్కలు అయితే బాగా ఇంకా బాగుంటుంది. మసాలాలు అన్ని దానికి పట్టుకుంటాయి. ఇందాక మనం చికెన్ మసాలాలు అన్నీ కలుపుకున్నాం కదా, అర్ధ గంట సేపు అవి నానే. ఇప్పుడు ముందు ఇక ఏం చేయబోతున్నాడు? తాయి గ్రేవీ కోసం రెసిపీ తయారు చేస్తున్నాను. అరగంట సేపు మంచిగా మన సమయం చూసి మేము నానబెట్టుకోవాలి దాన్ని. ఇంతకుముందు ప్యూరీ ఉంచినాను కదా, ఇది ప్యాజీ కాందాది, అది తీసుకుంటున్నాను. మ్యారినేషన్ చేసేటప్పుడు నేను దానికి నూనె వేయలేదు, అందుకే నీళ్ళలాగా వేస్తున్నాను. కొంచెము ఎక్కువ వేసుకుంటాను. కొంచెము ఆఖరి దాకా ఎంత పెద్ద బొగడాలు కూడా 5 కిలో అట్లా చేసినా కూడా ఆఖరి దాకా మన గ్రేవీలో తేలు అట్లే ఉంటుంది మన ఇంట్లో. ఎందుకంటే అది తేలు ఎక్కువ వేస్తాం కాబట్టి మ్యారినేషన్కి వేసేయలేదు. ఆ గ్రేవీలో వేస్తాం కాబట్టి గ్రేవీ అక్కడ వాడతాం, ఎంతన్నా వాడండి లాస్ట్ దాకా గ్రేవీలో అట్లే ఉంటుంది. నూనె గరం అయింది కదా, ఇది ప్యాజ్ ఏమంటే అంటే ప్యూరీ చేసి పెట్టాం కదా, దీనికి అయ్యేంత వరకు నేను చేసి పెట్టాను. ఇది కూర వేస్తాను.
పచ్చి ఉల్లగడ్డనే పచ్చి చేసి ఉల్లగడ్డ పెట్టి. దీన్ని ఉడకపెట్టలేదు, మళ్ళీ నేను ఫ్రై చేయలేదు అనమాట. ఓకే. ఫ్రై చేస్తాను. ఇప్పుడు ఇక ఇంత ఎర్రగా అవుతుంది కదా, దీంట్లోనే ఇది ముక్కలు వేసుకుంటాను. మంచిగా అయింది ఎర్రగా. కలర్ ఫ్లేవర్ కూడా దీని నుంచి బాగా వస్తుంది అనమాట. చాలా బాగుంది ఫ్లేవర్ మంచి వాసన వస్తుంది. గుమ గుమ అలా చికెన్ ముక్కలు అన్నీ వేస్తుంది. ఇది సన్నం ఉమ్మగిల పెట్టాలి కదా? ఇది ఎక్కువ ఇప్పుడు మంట పెట్టాం కాబట్టి ఇది మాడిపోయే ఛాన్సెస్ ఛాన్స్ ఉంది. అందుకే కొంచెం నేను నీళ్ళు నీళ్ళు వేస్తున్నా. చెప్తాను కదా, టైం ఉంటే చిన్నగానే పెట్టింటాను. అదంతా అది అయితేనే ఉంటుంది మాడకుండా. చూడు మసాలా వేసినట్లుగానే ఉంది కదా. టమాటా ప్యూరీ, ఉల్లిగడ్డలు ప్యూరీ వేస్తాను, ఇంకేమి వేయలేదు. చాలా చిన్నగా మంట పెట్టి అట్లే ఉడికిపెట్టిన మట్టికి ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడుకుతాయి, కింద కూడా మాడదన్నమాట. గ్రేవీ కూడా టేస్ట్గా అవుతుంది. ఎక్కువ మంట పెట్టి చేసిన మట్టికి అది గ్రేవీలో అంతా టేస్ట్ రాదన్నమాట. మసాలా కూడా మంచిగా మంచిగా పట్టింది ముక్కలకు అంతా రెడీ ఉంది. కానీ మసాలా చికెన్ గ్రేవీ అన్నమాట ఇది. మసాలా అంతా థ్యాంక్ యూ. అన్ని సూపర్. స్వరాంజలి రుచి చూడు ఈ కార్యక్రమంలో శాంత నారాయణ్ సంఘ వీరు ఈరోజు ఎంతో మంచి మంచి రెసిపీలు మన స్వరాంజలి దర్శకుల కోసం చేసి చూపించారు. అయితే వారికి స్వరాంజలి ఛానల్ తరపున హరిప్రియ సాడీ సెంటర్ వారి తరపున ఈ చిన్ని కానుక.